నేనున్న బాధలో ఒక చరణం రాశా. నా హృదయము ధైర్యము కోల్పోయెను, వేదన చేనా ఆశయు ఊడిగెను. నా హృదయము ధైర్యము కోల్పోయెను, వేదన చేనా ఆశయు ఊడిగెను. రోదించను కన్నీరే మిగులని కడు బీదనైపోయా, చాలా పేదోడినైపోయా. ఏంటంటే డబ్బులు లేని పేదోడినని కాదు, ఏడుద్దామంటే కన్నీళ్ళు రావట్లేదు, ఇంకిపోయినా ఏడ్చి 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 ఇంకా కన్నీళ్ళు రావట్లేదు, అయిపోయినాయి లోపల కన్నీళ్ళు అన్నీ ఖర్చు అయిపోయినాయి. ఇది ఎంత పెద్ద పేదరికము! ఒక రూపాయి లేదే అని బాధపడిన పేదరికం కాదు, దేవుని దగ్గర ఏడుద్దామంటే ఒక కన్నీటి చుక్క రావట్లేదనే పేదరికం. రోదించను కన్నీరే మిగులని కడు బీదనైతిని, ఆదుకోవయ్యా నావిక ఆదుకోవయ్యా, ప్రియ నావిక యేసు నాయక ఆదుకోవయ్యా నా సహాయక చేదుకోవయ్యా. భక్తులకు అలాంటి పరిస్థితులు వచ్చాయి, వస్తాయి, వస్తూ ఉంటాయి. దేవునితో నడిస్తే అలాగొస్తాయి. దేవుని కోసం రోషం తెచ్చుకొని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తే వాడికి వస్తాయి అలాంటి పరిస్థితులు. మంచిగా భోంచేసి ఇంట్లో పడుకుంటే రావు అట్లాంటి పరిస్థితులు. సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములను, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు, ఆఫ్టర్ ఆల్ ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పెట్టవాడు అని ఈ చేతిలో ఏం ఆయుధం లేకపోయినా యుద్ధానికి పోయిన రోషగాడికి అట్లాంటి పరిస్థితులు సైతాన్ని తెస్తాడు.